సంప్రదాయాల పండుగ సంక్రాంతికి తెలుగు లోగిళ్లు రంగవల్లులతో పాటు బొమ్మల కొలువుతోనూ కళకళలాడుతున్నాయి. బొమ్మల కొలువులో పురాణ ఘట్టాలను జ్ఞప్తికి తెచ్చేలా బొమ్మల్ని అమర్చడం అనాదిగా వస్తున్న వేడుకను విజయవాడలోని ఓ మహిళ తన ఇంట్లో బొమ్మలతో త్రిలోకాలను ఏర్పాటు చేసి మురిసిపోయింది. 64 కళలు వివరించేలా ఏర్పాటు చేసిన ఆ బొమ్మల కొలువు విశేషాలేంటో మనము ఇప్పుడు చూద్దాం. పురాణ విశేషాలు, ఆచారాలు, వ్యవహారాలు, సంస్కృతిని భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే లక్ష్యంతో వచ్చిన సంప్రదాయమే బొమ్మల కొలువు. విజయవాడలోని ఓ కుటుంబం ఈ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతికి తమ ఇంట బొమ్మల కొలువు ఏర్పాటు చేసింది. 30 ఏళ్ల నుంచి బొమ్మల కొలువు చేస్తున్న శిష్ట రామకృష్ణ కుటుంబం ఈ ఏడాదికి మన బ్రహ్మాండం అనే థీమ్ ఏర్పాటు చేశారు. శ్రీచక్రం 3D మోడల్ 102 ఖడ్గమాల దేవి త్రిలోకాలను తమ ఇంట ఏర్పాటు చేసింది. దేవలోకం, భూలోకం, పాతాళ లోకాలను బొమ్మల రూపంలో ఏర్పాటు చేశారు. అండం నుంచి బ్రహ్మాండం వరకు అనేక వివరాలు తెలియజెప్పేలా శ్రీచక్రం ఖడ్గమాల ఏర్పాటు చేశామని, ఇవి ఏర్పాటు చేసేందుకు చాలా పుస్తకాలు కూడా చదివానని చెబుతున్నారు బొమ్మల కొలువు ఏర్పాటు చేసిన విజయశ్రీ. నేను ఈ బొమ్మల కొలువు అనేది ప్రతి ఏటా సంక్రాంతికే పెడతానండి. 64 కళలు చాలా మందికి మనకు తెలియదండి. దాని గురించి ఒక 4 రోజుల పాటు నేను చదివి దాని 64 కళలను బాగా చూపించడానికి ట్రై చేశాను. సో దాంట్లో ఏం కళలు ఉన్నాయనేది కూడా చాలా వివరంగా నేను చూపించాను. అసలు ఇవన్నీ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే ఈ మైథాలజీ పెట్టాం. మన నెక్స్ట్ జనరేషన్కి ఇది ఎడ్యుకేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుందని నేను ఇది పెట్టుకున్నానండి హాబీగా. అంతకుముందు మామూలుగా ఊళ్ళూరు బళ్ళు అట్లాంటివి పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్గా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తీసుకుంటున్నాను నేను. ఆ థీమ్ ప్రకారమే నేను వైకుంఠం పెట్టాను, తిరుపతి పెట్టాను. అట్లాగే ఇప్పుడు శ్రీచక్రం యంత్రమును, తర్వాత ముల్లోకాలు, యూనివర్స్ అనేది ఈ సంవత్సరం థీమ్గా తీసుకున్నాను నేను. 64 కళల్లో ఈ బొమ్మల కొలువు కూడా ఉందని, ఈ విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజెప్పే ఉద్దేశంతోనే ఏర్పాటు చేశామన్నారు. పుస్తకాల్లో చదివే కంటే ఇలా బొమ్మల రూపంలో ఏర్పాటు చేస్తే త్వరగా మనస్సును హత్తుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. కొలువులో పెట్టిన బొమ్మలన్నీ చేతితో తయారు చేశానని చెబుతున్నారు. యాక్చువల్గా ఇంతకుముందు పెడుతూ వచ్చిన సంవత్సరాల నుంచి పెడుతున్న చేత్తో కుట్టిన బొమ్మలన్నీ ఉంచుకున్నవి మళ్ళీ ఇందులో వాడుకున్నానండి నేను. తతిమావన్నీ కూడా మామూలుగా ఈ శ్రీచక్రం చేసింది మాత్రం ఇవి ఈ పైన అమ్మవార్లన్నీ కొండపల్లిలో రామకృష్ణాచార్యులు గారని ఆయన చేసి పెట్టారు నేను అడిగితే. ఈ కిందది మాత్రం మళ్ళీ మేం చేసుకునేదేనండి. ఇది మామూలుగా ఫోమ్ బోర్డుతో చేసుకున్నది. ఇది ఈ మామూలుగా వీళ్ళకి పెట్టిన కొబ్బరి చిప్పలు, అరటిపళ్ళు అవన్నీ మళ్ళీ హ్యాండ్ మేడ్, అన్ని మౌల్డింగ్ క్లేతో చేసినవే అండి. అవన్నీ వస్తువులు ప్రతిదీ కూడా చేత్తో చేసిన వస్తువే. ఆఖరికి చెరుకు గడలు అమ్మవారికి అన్నీ కూడా చేత్తో చేశానండి నేను. ఇది చేయడానికి కూడా నాకు దగ్గరగా 3 నెలలు పట్టింది. ఈ బొమ్మలు చేయటం అనేది నేను చెప్పాను కదండి, ఇది కంప్లీట్ మౌల్డింగ్ క్లోతేనే నేను చిలకలు అవి కూడా నేను చేశానండి. చిలకను ఈ చిన్న కోడి. సో అవన్నీ మినియేచర్ ఆర్టే యాక్చువల్గా. సో ఇవన్నీ ఇట్లా చేసుకుని నాకు హాబీగా సంతోషంగా చేసుకుంటాను. కానీ ముందు తరాల వాళ్ళకు కూడా ఇది వాళ్ళు తెలుసుకుంటారు కల్చర్ అనే నేను చేస్తున్నానండి. ఆనవాయితీగా చేస్తున్న బొమ్మల కొలువుకు విశేష స్పందన లభిస్తోందని విజయశ్రీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇలా బొమ్మల కొలువు చేస్తూ ఉంటారు. నా చిన్నప్పటి నుంచి, నేను పుట్టిన ఇయర్ నుంచి చేస్తూ వచ్చారు. కానీ లాస్ట్ 10 years నుంచి మైథలాజికల్గా స్టార్ట్ చేశారు. ఇలా చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా పెట్టడం స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఇప్పుడు మహాభారతం గురించి, రామాయణం గురించి నిజంగా మనం టెక్స్ట్ బుక్స్లో చదివింది చాలా కొద్ది నాలెడ్జ్ ఉంటుంది. కానీ ఇలా కాదు అని మా మదర్ ఏం చేసేవారంటే అన్నీ సెటప్ చేశాక నా చేత చెప్పించేవారు వచ్చిన వాళ్ళందరికీ. ఇలా ఈసారి మా మదర్ శ్రీచక్రం పెట్టారు, యూనివర్స్. శ్రీచక్రం పెట్టారు మా మదర్ ఇయర్. యూనివర్స్ థీమ్ బేసిక్గా. నాకైతే తెలీదు ఇలా 64 కళలు ఉంటాయని చెప్పని. ఈ ఇయర్ మా మదర్ పెట్టాక నాకు తెలిసింది ఏవేవి ఎలా. ఎవ్రీ ఇయర్ మా మదర్ ఇలా ఎడ్యుకేషనల్గా ఇండియన్ మైథాలజీకి సంబంధించినగా పెట్టడం వల్ల మేము బెనిఫిట్ అవుతున్నాం, ఎవరైతే వస్తున్నారో వాళ్ళు బెనిఫిట్ అవుతున్నారు. హోప్ఫుల్లీ వీ క్యారీ ఇట్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ జనరేషన్స్.